గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చెన్నైకి వెళ్ళాల్సిన స్టాక్ వెళ్ళిందా? అది ఎప్పుడో వెళ్ళిపోయింది సార్. ఎల్ఎన్టీ నుంచి డీడీలు వచ్చాయా? నేను ఈవినింగ్ వచ్చేసాయి సార్. శివయ్య సార్, ఈ మిషన్ సరిగ్గా పనిచేయట్లేదా? లేదు సార్, బాగానే ఉంది. నిన్నే సర్వీసింగ్ చేయించాను. లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. శివయ్య అరేంజ్ సౌండ్ని బట్టి మిషన్ని, కళ్ళని బట్టి మనిషిని చెప్పగలను. ఏంటి డల్గా ఉన్నారు? లేదండి, నేను బాగానే ఉన్నాను. లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. ఏమీ లేదు సార్, వీళ్ళ అబ్బాయికి డాక్టర్ సీట్ వచ్చింది. డొనేషన్ కట్టడానికి డబ్బులు లేక మిమ్మల్ని అడుగుదామని అడగలేకపోతున్నాడు సార్. ఏంటి శివయ్య, ఆల్రెడీ చాలా లోన్ తీసుకున్నట్టున్నావు? అవును సార్, అందుకే అడగలేకపోతున్నాను. నువ్వు అడగడం తప్పే, నేను ఇవ్వడం తప్పే. ఆల్రెడీ నీకు వచ్చే జీతం కట్టింగ్లో చాలా పోతుంది. ఇంకా లోన్ తీసుకుంటే నీ కుటుంబం గడవటం కూడా చాలా కష్టమైపోతుంది. దాసు, ఒకసారి మన వర్కర్స్ అందరిని రమ్మను. చూడండి, మన శివయ్య కొడుక్కి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. శివయ్య ఆర్థిక పరిస్థితి మన అందరికీ తెలుసు. మన అందరం తలా కాస్త సాయం చేస్తే వాళ్ళ అబ్బాయి చదువు పూర్తవుతుంది. నేను ఈ నెల జీతాన్ని శివయ్యకి ఇస్తున్నాను. మీరు కూడా ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది. తప్పకుండా సార్. రే, ఎవరెవరి జబ్బుల్లో ఎంత ఉందో తీసివ్వండి రా. ఇది సరిపోకపోతే మా అందరి జీతాల్లోంచి కొంత కట్ చేసి ఇవ్వండి సార్. థ్యాంక్స్. నా మాటకు విలువిచ్చి శివయ్యని ఆదుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఒక మనిషి కష్టాన్ని 10 మంది పంచుకుంటే ఆ కష్టం కనిపించకుండా పోతుంది. శివయ్య, నువ్వు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇలాగే సాయపడాలి. తప్పకుండా సార్. ఎండి గారు అందరి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నారే, ఒక్క దీని ప్రాబ్లం తప్ప. సాల్వ్ చేయాలంటే అసలు దీని ప్రాబ్లం ఏంటో ఆయనకి తెలియాలి కదా. ఏమీ శైలు, ప్రతిసారి మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు అరేంజ్ చేయడం, ఏదో ఉంకుతో నువ్వు చెడగొట్టుకోవడం. డైరెక్ట్ గా వెళ్ళి ఆయన్ని లవ్ చేస్తున్నట్లు చెప్పేచ్చు కదా. చెప్తానే, చెప్పాలి. చెప్తే ఏమవుతుందో అని భయం, కానీ చెప్పాలి అని ఫీలింగ్ ఉంది చూసావా, అది చాలా హాయిగా ఉంటుంది. ఆ ఫీలింగ్తో ఎంత కాలమైనా బతికేయచ్చు. స్వాతి, అమ్మా స్వాతి. ఏంట్రా, పొద్దున ఆఫీసులో ఏదో అన్నావట, అది బాధపడుతోంది. నువ్వు ఉండమ్మా, నేను చూసుకుంటాగా. ఏంట్రా, అలిగావా? అలాగేదా మరి, అన్నయ్యని కలవడానికి కూడా అపాయింట్మెంట్ కావాలంటే? నువ్వు ఇంకా రెచ్చగొట్టుకో, కాస్తుండు. చూడమ్మా, రికమెండేషన్ అనేది మన ఫ్యాక్టరీలో ఉండకూడదని నాన్నగారి పాలసీ. ఆయన పాలసీని కాదని నీ ఫ్రెండ్కి ఉద్యోగం ఇవ్వడం తప్పు కదా. అయితే మాత్రం అతని ముందు నన్ను అవమానించాలా? టేక్ ఇట్ ఈజీరా. చూడు, నీకేం తెచ్చాను. వావ్, డైమండ్ సెట్. ఇట్స్ బ్యూటిఫుల్ అన్నయ్య. దీని కోపం పోగొట్టడానికి లక్షలు పెట్టి నెక్లెస్లు కొంటే ఇది రోజు అలిగి కూర్చుంటుందిరా. డబ్బుదే ఉందమ్మా, ఇది నవ్వుతూ ఉంటే చాలు. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు అది అలిగినట్టుంది. ఏంటి, నువ్వు అలిగావా? నేనేం అలగలేదు. నీకు తెచ్చానే, ఇదిగో. ఏంటిది? దానికేమో పెద్ద డైమండ్ నెక్లెస్, నాకు చిన్న చైనా. గిఫ్ట్ అనేది చిన్నదా పెద్దదా అని చూడకూడదే. దానికంటే డైమండ్స్ అవి కావాలి. నీకెందుకు? నువ్వే ఒక పెద్ద డైమండ్వి. నీకు తర్వాత కొంటానులే. అవును, తమ్ముళ్ళు ఎక్కడా? ఆ టీం చూసేనా నేర్చుకోండియా, ప్రాక్టీస్ చేయండి. రండి. మా టైగర్ సత్యనారా అందే, మేమేం చేయం. టైగర్ ఎప్పుడు వస్తాడయ్యా టైగర్? ఏంటయ్యా ఇంత లేటు? ఈ టైగర్ ట్రైన్ టైప్, టైం కు రాడు, వెయిట్ చేయాల్సింది. ఈ బిల్డప్లు వెళ్ళాక చస్తున్నాము, త్వరగా వెళ్ళి రెడీ అవు. ఈసారి అల్పగలు. అబ్బాబాబా, ఏం బలగొట్టినావు అన్న, నీది ఐరన్ బాడీనే. బాడీ మామూలుది, లేట్లే ఐరన్. అప్పు చేసుకున్నా సప్పుడు చేయకుండా లోపల పెట్టు. డ్రెస్ లైన్ దాటేమో. ఏమండి, ప్రాక్టీస్ చేద్దామా? మొదలుపెట్టు. ఏ, మీరు ఆడరా? కెప్టెన్ టీమ్ కు వెన్నుముక లాంటోడు, వెనకాలే ఉంటాడు, గ్రౌండ్ లోకి రాడు. రాన్న. అరే, కెప్టెన్ గంగులు ఎప్పుడైనా ఆడంగా చూసావా? గది క్రికెట్ అన్న, పిక్కలు పడతాయి. నడు. టైగర్ 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 టైగర్
అదేంటండి వెళ్ళగానే ఒకటారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరిదాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. నువ్వు వెళ్ళరా. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. ఏంటి లేడీస్, ప్రాక్టీస్ అయిపోయిందా? వెళ్తున్నారు? రేపు ఆటలో తెలుస్తుందిరా ఎవరు లేడీసో. ఏ లాస్ట్ ఇయర్ కాదు బా, గీ ఇయర్ గేలు గది బీమా టైగర్ అన్న పైన. టైగరా ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు. టైంకు నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. కొంచెం ఉంటే నీ తమ్ముడిని చంపేసి. అరే నువ్వు వెళ్ళి తీసుకురా. ఏమనుకుంటున్నావు? పెద్ద పస్తాని అనుకుంటున్నావా? హైట్ ఉండగానే సరిపోదు. పాలు తాగే నీ తమ్ముల్ని ఇంట్లో ఉంచుకో, బయటికి పంపించిన అనుకో పంచతో కొట్టి చంపేస్తా. మీరు ఆగండి. ఇది నా చైన్ తీరా. గట్లనే సైకిల్ చైన్ కార్తే చర్మం పగిలిపోతుంది తెలుసా? చూడండి, మేమేదో బిజినెస్ చేసుకు బతికేవాళ్ళం. పొద్దున్నే డీసీ పేపర్, మధ్యాహ్నం బీబీసీ న్యూస్, సాయంత్రం కంప్యూటర్, రాత్రికి ఇంటర్నెట్. ఇవే మా లోకం. నాకు నా తమ్ముళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళు డిస్టర్బ్ అయితే నేను అవుతా. నేనైతే వస్తానండి. ఆరోగ్యం జాగ్రత్త. ఏంది రీడు సైకిల్ చైన్ దారం దింపినట్టు దింపిండు? అవునా? ఒరే అదే చేతుట నన్ను ఒక డొక్కలో గుర్తుంటే బొక్కలు మొత్తం చూర చూర అవుతుండే. అవునా? ఇంత జరిగినా మీరు అడ్డం వచ్చేటోళ్ళు కాదు కదరా. అవునా? 10 రూపాయల వడ్డీ కప్పు తీసుకొచ్చి మీకు బీర్లు, బిర్యానీలు, మటన్లు, చికెన్ తినిపిస్తుంది దేనికిరా? మీరు ఇట్లా సపోర్ట్ చేయకుండా ఉండనిక. అక్కడ తీసుకున్నప్పుడు వడ్డీ పెరుగుతుంది, ఇక్కడ తిన్న మీకు బాడీలు పెరుగుతున్నాయి. కానీ నా బాడీకి సేఫ్టీ లేదే. అవునా? మళ్ళీ ఆ వెదవులకు నువ్వు సారీ చెప్పడం ఏంటనే? మీకోసం సారీ చెప్పడం ఏంట్రా? ఏవైనా చేస్తాను. నువ్వు బాగా చదువుకొని మంచి బిజినెస్ చేయాలి. నీ ఎంబీఏ కంప్లీట్ అవగానే మన ఫ్యాక్టరీ బాగోగులు చూసుకోవాలి. చెల్లెళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలి. నా ఆశయాలు ఎవరి వల్ల ఆగిపోకూడదురా. ఎవరి వల్ల మనం డిస్టర్బ్ అవ్వకూడదు. ఓకే, కమాన్. మా అమ్మ చచ్చిపోతే కనీసం చూడటానికి కూడా రావా? నీకు నరకం చూపించేస్తాను రే. ఈడే మా నాన్న. నమస్తే నాన్న. హలో మై సన్, హౌ ఆర్ యు? జస్ట్ యావరేజ్. అవును నాన్న, నేనంటే నీ ఫోటో చూసి నువ్వు మా నాన్నమని గుర్తుపెట్టాను. కానీ నువ్వెలా గుర్తుపెట్టావు నన్ను? చచ్చిన మీ అమ్మ నీ ఫోటో నాకు పంపించింది. అమ్మనాయమ్మ. గుడ్ మార్నింగ్ సార్. ఇది మీ కారు, దీనికి సంబంధించిన పేపర్స్. గంజి తాగే స్టేజ్ నుంచి పెంచుకునే రేంజ్కి వచ్చావు. ఏ నోర్మై, చెక్ డ్రా చేసుకున్నావా? అయింది సార్. ఇదిగోండి సార్ నా విజిటింగ్ కార్డు. అవసరమైతే కాల్ చేయండి. ఇప్పుడే అవసరం పడింది. ఈ లగేజ్ లో అనట్టే. ఎందుకు పనిమాలిన కార్డులన్నీ దాచుకుంటావు? పనికిరానిదేది ఉండదురా. దాచి పెడితే ప్రతిదీ ఎప్పుడూ ఒక్కొప్పుడు ఉపయోగపడుతుంది. బంజారా హిల్స్ పోనీయమ్మా. కాదు, జూబ్లీ హిల్స్. ఆ లక్ష్మి ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఆగవే బాబు, ఇప్పుడు అక్కడికి ఎందుకు? మనం ఎదిగమన్నది మన వాళ్ళకంటే ముందు మన శత్రువులకి తెలియాలి. రిటర్న్ టికెట్ వేసుకున్నావా? ఏంట్రా? మరి లేకపోతే ఏంటి? ఇన్నేళ్ల తర్వాత ఇండియా వచ్చావు, ప్రశాంతంగా గడపగా మళ్ళీ ఆ లక్ష్మి గారితో సొన్న పెట్టుకోవాలా? నోర్మై, నువ్వు పోనీ. నమస్కారం అక్కయ్య గారు. నమస్కారం. మీరు? నేను జనార్దన్, గుర్తుపట్ల? మీ కంపెనీలో మేనేజర్ గా పనిచేసేవాడిని. అదేనండి, అక్క అక్క అని చెప్పి మీ కంపెనీకి పెద్ద బొక్కెట్టాడు కదా. ఓ నువ్వా జనార్దన్? చాలా కాలమైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? కూర్చో. బాగున్నాను, బాగా సంపాదించాను. ఇప్పుడు మీ హోదాకి సరిపోతాను కాబట్టి నా మనసులో మాట అడుగుతున్నావు. మీ అమ్మాయిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే. నాదే ఉంది, పెత్తనమంతా పెదబాబుది. వాణ్ణి అడగండి. నమస్తే లక్ష్మీనారాయణ గారు, బాగున్నారా? ఎందుకొచ్చావు? మీలో ఇంకా ఆ పౌరుషం తగ్గలా? పెంచుకోవటానికి తగ్గించుకోవటానికి పౌరుషం మార్కెట్లో దొరికే పాండ్స్ పౌడర్ కాదు, పుట్టుకుతో రావాలి. వచ్చిన పని చెప్పు. అదే మీ చెల్లెల్ని మా వాడికి అడిగే అర్హత నీకు, చేసుకునే యోగ్యత నీ కొడుక్కి లేవు. ఏం ఎందుకని? మీకంటే ఇప్పుడు మాకేం తక్కువ? క్యారెక్టర్ తక్కువ. చూడగానే మీ అదోలో ఇంటెలిజెన్స్ కూడా ఎంత కరెక్ట్ గా చెప్పలేరు. మీరు ఎలా చెప్పారు సార్? నీ హిస్టరీ చెప్పడానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు హిస్టరీ లెక్చరర్లు ఎందుకురా? ఏ వీధి కుక్కను అడిగినా చెప్తుంది. పోండవతలకి వెళ్ళొస్తాం. రావద్దు, మళ్ళీ గడప తొక్కద్దు.
బాటిల్లో మందు తగ్గుద్ది కానీ నీ బాధ తగ్గదు. నేను చెప్తానే ఉన్నానా ఆ ఇంటికి వెళ్ళొద్దని, విన్నావా? సునామీ వస్తే పారిపోవాలి కానీ చూసొద్దామని సముద్రం దగ్గరికి వెళ్ళకూడదనా అన్న. వెళ్తా, నేను వెళ్తా. మునిగిపోతానని తెలిసిన నేను వెళ్తా. అనుమానించి ఆడదాన్ని అవమానించిన మగాడిని వదలకూడదురా. వాడు నన్ను ఎంత అవమానించాడు తెలుసా? బాంబే కంపెనీకి టెండర్ ఫామ్ పంపించారా? పంపించాను సార్. మన మెకానిక్ సీత గారు అమ్మాయి మెడికల్ కాలేజ్ ఫీజు పంపించారా? చెక్ నిన్నే ఇచ్చేసాను సార్. వర్కర్స్ సాలరీస్ కోసం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దొంగతనంగా ఎండి గారి సంతకాలు పెట్టి చాలా తప్పు చేస్తున్నారు సార్. తెలియక చేస్తే తప్పు, తెలిసి చేస్తే తెగింపు. లక్ష్మి అనే చిన్న సంతకానికి లక్షల్లో పెద్ద డబ్బు వస్తుందిరా. వారం రోజుల్లో దీని బాబులాంటి ఇండస్ట్రీ పెడుతున్నా. నా క్రిమినల్ నాలెడ్జ్తో దాన్ని ఏపీలో #1 కంపెనీగా చేస్తా. అప్పుడు ఈ లక్ష్మిగాడు వాడి అబ్బా రామ్మోహన్ రావు గాడు నా కంపెనీలో వాటా కోసం నా కాళ్ళు పట్టుకుంటారు. 100 కోట్లు విలువ చేసే లెదర్ ఇండస్ట్రీ పెట్టడానికి బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది. అది మన చేతికి వచ్చేదాకానే ఇక్కడ చేతులు కట్టుకొని పని చేయడం. మా నాన్న నీ కాళ్ళు పట్టుకోవాలరా? ఆవారగా తిరిగే నీకు అవకాశం ఇచ్చిన దేవుడు రా మా నాన్న. 10 మందికి అన్నం పెట్టే సంస్థకి ద్రోహం చేయాలని చూస్తావు. తప్పపోయింది సార్, నన్ను క్షమించండి సార్. ఇవాళ నిన్ను క్షమిస్తే రేపు నీలాగా ఇంకొకటి చేస్తాడు. మోసాన్ని మొదట్లోనే తగనరటం నాకు అలవాటు. రే పోలీసుని పిలవండి. కావాలంటే మీ డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. 1 వారం రోజుల్లో టైం ఇవ్వండి. నా లోన్ శాంక్షన్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు నన్నేం చేసినా నాకు ఇష్టం. నిప్పుని ఆర్పేయాలి, తప్పును తుడిచేయాలి, లేదంటే జీవితాలే పోతాయి. నీలాంటి వాడిని క్షమించకూడదురా. జైలు నుండి వచ్చాక నాకెవరు తిండి పెట్టలేదు, ఎక్కడ ఉద్యోగం పుట్టలేదు. దొంగతనంగా దుబాయ్ రోడ్లు ఉడ్చా, పాకి పనులు చేస్తా. వాడి మీద పగతో కోటీశ్వరుడినయ్యా. నేను కూడబెట్టిన ప్రతి పైసా వాడి పతనానికి ఉపయోగిస్తా. నువ్వెంత డబ్బు ఉపయోగించినా అతను నీకు దొరకాలి కదా. జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పి వాడికి ముప్పు తెస్తుంది. భయ్యా డాక్టర్ సాబ్ వచ్చాడు. నమస్తే డాక్టర్. నమస్తే. మీరు కలకత్తాలోనే బెస్ట్ సైకియాట్రిస్ట్ అని విన్నాను. నాకున్న ఏకైక వారసుడు నా కొడుకు. వాణ్ణి మీరు ఎలాగైనా బాగు చేయాలి. ఎక్కడున్నాడు? డాక్టర్ సాబ్, వీడే కలకత్తాని శాసించే నా కొడుకు. పిరికోడైపోయాడు. ఈ గదిలోంచి బయటికి రావట్లేదు. దేన్ని చూసి భయపడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మీరే చూడండి. జీ, నీ ప్రాబ్లం ఏంటి? దేని గురించి భయపడుతున్నావు? డరోమత్, ఈ సృష్టిలో నీకంటే గొప్పవాడు ఇంకెవడూ లేడనుకుని బతకాలి. సంజయ్, నీ కాన్సంట్రేషన్ అంతా ఇక్కడ పెట్టు. ఇక్కడ. క్లోజ్ యువర్ ఐస్. అలాగే ప్లీజ్ వాడి చెప్పే. డాక్టర్, మీరు బయటికి రండి. ఇది డాక్టర్ పరిస్థితి. మీరే ఎలాగైనా నా కొడుకుని బాగు చేయాలి. అతను దగ్గర నుంచి ఏదైనా భూకంపాన్ని గాని ప్రళయాన్ని గాని చూశాడా? ఏం చెప్పండి డాక్టర్.
వాడు చూసింది మామూలు మనిషినే. మనకి మామూలు మనిషి, కానీ నీ కొడుక్కి మాత్రం మృత్యువులా కనబడుతున్నాడు. ఇతను కోలుకోవాలంటే ఎవరిని చూసి భయపడుతున్నాడు ఆ వ్యక్తిని ఇతని కళ్ళ ముందే బూడిద చేయాలి. డాక్టర్, వాడు ఎక్కడ ఉంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు. వాడిని చూసిన వాడెవడు చెప్పే స్థితిలో లేడు. తెలుసుకోండి, వాడు చస్తేనే వీడు బతుకుతాడు. ఎవడ్రా నువ్వు? 1,00,000 కిలోమీటర్ల అవతల ఉన్నా నిన్ను చంపడమేరా నా లక్ష్యం. ఎక్కడున్నావురా? పేరు చెప్పండి బాబు. నందిని. డాక్టర్, లక్ష్మి రా. ఎలా ఉంది డాక్టర్? ఏమీ చెప్పలేకపోతున్నాం. తను ఎప్పుడు స్పృహలోకి వస్తుందో తెలియట్లేదు. మనం చెప్పే తనకు అర్థమవుతుంది, కానీ తను అనుకున్న చెప్పలేకపోతుంది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, తను మాత్రం బతకాలి. ప్లీజ్ మీరేం వరీ కాకండి. షీ విల్ బి ఆల్ రైట్. విష్ యూ హ్యాపీ బర్త్డే. నువ్వు కోలుకుంటావు నందిని, తొందరలోనే కోలుకుంటావు. ఏ మనిషిని ఎక్కడైనా చూసారా? నేను చూడలేదు. భయ్యా, ఎరా దొరికాడా? మేము ఇప్పుడే వచ్చామన్నా, ఇంకా దొరకలేదు. వెతకండి, గల్లీ గల్లీ వెతకండి. నా కళ్ళు వాణ్ణి చూడ్డానికి, నా కత్తి వాణ్ణి చంపడానికి ఎదురు చూస్తున్నాయి. ఆ దెబ్బలేంటి? కబడ్డీలో తగిలాయి అంకుల్. తాగండి. మాకు అలవాట్లేదు అంకుల్. చేసుకోండి. అన్నయ్యకి తెలిస్తే కొడతాడు అంకుల్. కొడతాడా? ఏంటి ఈ వయసులో కూడానా? అసలు ఏంటి మీ అన్నయ్య? అతను ఎంజాయ్ చేయొచ్చు, మీరు చేయకూడదు. తను బెంచ్ కార్లు తిరగొచ్చు, మీరేమో డొక్కు కార్లు తిరగాల. ఫ్యాక్టరీకి ఎమ్మడిగా అన్ని సుఖాలు అతను అనుభవించవచ్చు. తమ్ముడుగా మీ పాకెట్ మనీకి కూడా అతని దగ్గరే చేయి చాచాలి. ఇలా అయితే మీరెప్పుడు ఎంజాయ్ చేస్తారు? అవును అంకుల్, ఫ్రీడమ్ లేక ఇబ్బందిగానే ఉంది. మంచి బిజినెస్ పెట్టండి, ఫ్రీడమ్ అదే వస్తుంది. అదిగో వచ్చింది ఫ్రీడమ్. కూర్చోండి. హాయ్. హలో. ఎవరంకుల్, మీ అమ్మాయిలా? అనుకోండి, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తా. హలో, ఐఎమ్ సుష్మా. ఐఎమ్ దేవి ప్రసాద్. ఐఎమ్ కీర్తి. ఆయన తినక ఆఖరికి బోకర్లా కూడా మారిపోయావా? దిగండి బాబు, దిగండి. దిగో. ఏం మా ఇల్లు చేసింది అప్పుడే? ఇల్లు ఎలాగొస్తుంది? మనమే ఇంటి దగ్గరికి వచ్చాం. మరి లోన్ ఉంది ఇల్లమ్మా. నాన్న పదనాన్న పారిపోదాం. కరెన్సీ అయితే జేబులో ఎట్టుకోవచ్చు, కానీ లక్ష్మి కరెంటు ముట్టుకుంటే కాలిపోతాం. నువ్వెందుకురా భయపడతావు? పక్కన నేను ఉన్నానుగా. పవర్ పక్కోడికి కూడా తగులుద్ది. రాజు బాబు, తీసుకెళ్ళు. నా మీద కోపం ఉంటే నన్ను ఏదైనా చెయ్యి, అంతేగాని నా తమ్ముళ్ళకి తాగించడం తార్చడం అంటివి చేయొద్దు. నీకంత మంచిది కాదు. ఆ మాట నీ తమ్ముడికి చెప్పు. నేనేదైనా ఒక్కసారి భరిస్తాను, రెండోసారి నరికేస్తాను. తొందరగా పద, మళ్ళీ మూడు మరి వెనక్కొత్తి ఇప్పుడే సస్తాం. పద. చిన్నబాబు, చిన్నబాబు, అవతల బా. అన్నయ్య గారు పిలుస్తున్నారు. అన్నయ్య హ్మ్. ఎందుకు? రాత్రి విషయం మాట్లాడడానికి అనుకుంటా.
పిలిచింది నన్న వీణ్ణా? మీ ఒక్కరినే. వెళ్ళు. కోక్ అనుకుంది అయితే అందులో విస్కీ కలుస్తుందని చెప్పు. ఏరా రాత్రి తాగింది దిగిందా? అంటే అది కోక్ అనుకుని. తాగితే దాంట్లో విస్కీ ఉంది అంతేనా? అంటే అన్నయ్య ఎరా కొట్టాడా? లేదే. మరి నేను రమ్మన్నాడు. నన్నెందుకు? ఊరికే ఎందుకు తాగారా అంటాడు. కోక్ అనుకుని తాగానని చెప్పి ఏమన్నాడు. అంతేనా? అంతే. వెళ్ళరా త్వరగా వెళ్ళు. వీడింకొస్తాడో రాడు. అన్నయ్య ఏరా రాత్రి ఏదో తెలియక. అవునా? తెలిగి తాగారా? తలుపేయటం తెలుసా? అన్నయ్య డోర్ క్లోజ్ చేయరా. వద్దన్నయ్య, కొట్టొద్దన్నయ్య. ఇలా వాడు తాగమన్నప్పుడు వద్దనుంటే ఇప్పుడు కొట్టేవాడిని కాదు కదా. అన్నయ్య ఎరా కొట్టాడా? లేదే. ఏ నిన్ను కొట్టాడా? లేదే, నన్ను కొట్ల. ఒకవేళ నిన్నేమైనా కొట్టాడేమో అని. నిన్ను కొట్టకుండా నన్ను ఎందుకు కొడతాడు? నిన్ను కొట్లా, నన్ను కొట్లా. వీడికి పడి ఉంటాయి. మనలాగే కవర్ చేసుకుంటున్నాడు. అమ్మా ఆ కషాయం ఇలా తీసురా. కాఫీ తాగాల్సిన టైంలో కషాయం ఎందుకన్నయ్య? కాఫీ మనం తాగుదాం, కషాయం వీళ్ళు తాగుతారు. తాగండి. చాలా చేదుగా ఉందమ్మా. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటదిరా. ఒరే వీళ్ళకు కూడా ఏవైనా బాధ్యతలు అప్పచెప్పరా? అబ్బే మాకేం వద్దు. అదేంట్రా అమ్మతో చెప్పిన మాట అన్నయ్యతో చెప్పడానికేంటి? వీళ్ళకేదో హోటల్స్ పెడదామనుందంట్రా. ఏరా అవుననే, లక్ష్మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాగా లక్ష్మీ గ్రూప్ ఆఫ్ హోటల్ స్టార్ట్ చేద్దామని. ఎంత కావాలి? ఇనిషియల్ గా 25 lakhs ఉంటే తర్వాత బ్యాంక్స్ అప్రోచ్ అవ్వచ్చు అన్నయ్య. నీ చేత్తో ఇవ్వమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. రే when money is lost, something is lost. When character is lost, everything is lost. డబ్బు కంటే పేరు ముఖ్యం. గుర్తుంచుకోండి. అలాగే.